హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు రోస్టింగ్ గడ్డ. ఈ రోజు మనం రోస్ట్ చేసేది సాయి సిద్ధు. ఈ సాయి సిద్ధు గాడు ఈడి వట్టకాయల ఎమోషనల్ పర్ఫార్మెన్స్ వీడియోస్ తో ఆడియన్స్ కి మోషన్స్ తెప్పిస్తాడు. ఎండేంద్ర సాగు దొబ్బుతుంది. ఎండాకాలం కదరా సార్ తీసుకోండి సార్. ఎర్రిపోక ఎండాకాలం కాకపోతే మరి వానాకాలం ఎండ సాగు దొబ్బుతుందా ఏంటి? 100 రూపాయలు సార్. 100 రూపాయలు ఏమన్నా తీసుకో. సార్ 100 రూపాయలు సార్. 100 రూపాయలు సార్. తీసుకోయా నడురా. ఏంట్రా ఆగిపోయావు? ఏం లేదా తగలస్తుందా? వెళ్తాంట్రా. డబ్బులు తీసుకో. సారీ బాబా. వీడికి ఆ కొబ్బరికాయ నీళ్ళు తాగినప్పుడు గుర్తు రాలేదు, డబ్బులు ఇవ్వాలి. దారిలో వెళ్తున్నప్పుడు గుర్తుకొచ్చింది. మళ్ళీ ఈడి ఎరుపుకు వీడియోకి బ్లెస్సింగ్స్ కావాలంట, దానికి తోడు కేజీఎఫ్ సాంగ్స్ కావాలంట. ఈడికి బ్యాక్గ్రౌండ్ సిగ్గు లేదురా నీకు, ఆడపిల్ల చున్నేసుకున్నావు. ఆడికి సిగ్గు లేదు కాబట్టి చున్నీ వేసుకున్నాడు. మీరు వేసుకోరు కదా, అందుకని మేము వేసుకున్నాం. నిజమే, వాళ్ళు చున్నీ వేసుకోవడం లేదని నువ్వు చున్నీ వేసుకున్నావు, మంచిగానే ఉంది. అలానే చీర కూడా కట్టుకో. కొంతమంది ఆడవాళ్ళు అది కూడా కట్టుకోవడం లేదు. అప్పుడు సాయి సిద్ధు అనరు, కొజ్జా సిద్ధు అంటారు. అరే ఒకప్పుడు ఈ ప్యాకెట్ 300 రా, ఇప్పుడు మరి 400 తీసుకుంటున్నారా? వాళ్ళు ఎంత పెంచుకుంటే మనకి ఎందుకు సిగరెట్ ఫస్ట్ వాళ్ళు ఎంత పెంచుకుంటే మనకెందుకంట, డబ్బులు నీవి కాదు కదా, ఎన్నైనా అంటావు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే, అరే ఎరుపుక, నా మనీతో తెచ్చాను రా, నీ మనీ కాదు కదా, ఎన్నైనా అంటావు. పాప చాక్లెట్ తీసుకో. వద్దన్నా. ఎందుకు వద్దమ్మా? చాక్లెట్స్ చిన్నప్పుడు చాలా ఇష్టం కదా, తీసుకో. అన్న నేను న్యూస్ లో చూసానన్నా, ఇలా చాక్లెట్లలో మొత్తం మంది కలిపి చిన్నపిల్లలు కిడ్నాప్ చేస్తున్నారన్న. అన్న నేను కిడ్నాప్ చేయడానికి వచ్చినావు కదా. నేను వెంటనే కాదు పాప. పబ్లిక్ ముందు సిగరెట్ తాగి ఫ్రెండ్స్ మనీతో సో దెంగుతున్నావు, మళ్ళీ ఆ పాప ముందు పత్తిత్తుల నీతులు దెంగుతున్నావు. నేను అలాంటి వాడిని కాదు అని. అన్న పట్టుకోకన్నా భయం వేస్తుందన్నా, నేను గట్టిగా అరుస్తానన్నా. ఆ పని చేయి. 10 మంది వచ్చి వాడి జీ పగలు దెంగితే గాని బుద్ధి సిగ్గు రెండూ రావు. అరే ఆ బండికి బ్రేకులు లేవు కదరా, వాడికి ఏమన్నా అయితేరా? రే మూసుకోరా. అరే మామగారు యాక్సిడెంట్ అయిందా? ఎవరికిరా? అది మీ తమ్ముడికి లారీ ఉద్దేశం స్పాట్ రా. వాళ్ళ తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యిందంట, అది కూడా స్పాట్ డెడ్. కానీ వాడు మాత్రం స్పీడ్ గా లేచి ఇంటికి వెళ్ళడు, కూర్చొని ఉన్న ప్లేస్ లో మాత్రం ఎర్రిపోయి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. అరే నువ్వు కడుపుతో ఉన్నావు, బయటకి ఎందుకు వచ్చి నువ్వు? అది కడుపా? ఏవో అట్టపెట్టెలు పెట్టుకుంటే అది కడుపు అయిపోతుందా? అవును, తన ఎక్స్ ఒకసారి మాట్లాడేసి వస్తా. చెల్లి నీ పెళ్ళి రావద్దని చెప్పాను నువ్వు. కన్నా ఇది నిజంగా మన బేబీయా? అవును. మళ్ళీ క్లాప్స్ ఎందుకు కొడుతున్నారా? కడుపు చేసి వదిలేసాడనా, లేక ఈ చొక్కను లవ్ చేసి కడుపు చేయలేదనా? క్లాప్స్ కొడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కలిసిపోవడం వల్ల ఈ ఎరువుకు గాడికి ప్లస్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ఈడు దీని దగ్గరికి వెళ్తే దీన్ని వదిలేస్తాడు, అప్పుడు దాన్ని ఈ ఉక్కుగాడు తగులుకుంటాడు. ఎంతైనా స్క్రిప్ట్ రాసిందే వీడు, ఆ మాత్రం ఉంటది మరి. పెట్రోల్ కొట్టు, ఎలా కనిపిస్తున్నారా నీకు? హెల్మెట్ పెట్టుకుంటారా అన్న, పెట్రోల్ కొడతాను. ఈడు ఏమన్నాడంటే హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ కొడతా అన్నాడు. బ్యాక్ సైడ్ హెల్మెట్ లేకుండా కూడా పెట్రోల్ కొడుతున్నారు. అంటే వాడు ఎర్రిపోక ఈడు ఎర్రిపోక. అన్నా ఇప్పుడు పెట్రోల్ కొడతావా? పెట్రోల్ లేదని నడిపించుకొని వచ్చాడు, ఇప్పుడు డ్రైవ్ చేసుకొని వచ్చాడు. అంటే హెల్మెట్ తేడానికి ఎవడి వచ్చి వేసుకొని వెళ్ళాడ్రా పెట్రోల్ అని. ఇది గాని మీ పెట్రోల్ బంక్ ఓనర్ గాని చూస్తే ఆ పెట్రోల్ కొట్టే దానితో దెంగుతాడు. అన్నా ఏంట్రా స్కూల్కి వెళ్ళదా? లేదన్నా, సిగరెట్ ఇస్తే కొంచెం తాగి స్కూల్ కి పోతాడు. అన్న డబ్బులు కావాలన్నా. సిగరెట్ అడిగితే బాగోదని డబ్బులు అడిగాడు. నీకు నిన్న కదా డబ్బులు ఇచ్చాను, మళ్ళీ డబ్బులు ఏంట్రా? నువ్వు కూడా లాగి పెట్టి దెంగు, ఒకసారి అడిగా 2 గంటలు ఇచ్చేస్తా. సరే అన్న, చాలా థ్యాంక్స్ అన్న. లేకపోతే వాడిచ్చిన 500తో మంచి రాడ్ కొని జీలో పెట్టు, అప్పుడు గాని డబ్బులు అడిగితే కొట్టకుండా ఉంటాడు ఉక్కుగాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వీడియో నచ్చితే లైక్ చేయి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టి దెంగు. వీడియో మాత్రం ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయి. మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.